హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఫస్ట్ వ్లాగ్‌లో అయితే డే 1 చూసిర్రు గదా! ఆ రోజు ఇంకా బీచ్‌కి పోయినాం గదా! బీచ్‌లో అయిపోయింది. ఈ నైట్ ఆ రోజు రెస్ట్ తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఎటెళ్తున్నాం అంటే ఈరోజు ప్లాన్స్ ఫస్ట్ బూషి డ్యాము, ఇంకా అక్కడ లోనావాల, ఇంకా నియర్ బై ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే బూషి డ్యామ్‌కి పోతున్నాం. ఇక్కడ మొత్తం రూట్ చూసిర్రా? మొత్తం మంచే ఉంది. మొత్తం అసలు వెహికల్స్ కూడా కనిపిస్తలేవు. ఘోరంగా మంచు పడుతుంది. మస్తుంది గదా! వ్యూ అంతా. అందుకే రికార్డ్ చేషినా మీకు చూపిద్దామని. ఇంకా ఇదైతే సీజన్ గాదు. మాన్సూన్‌లోనే వాటర్ ఫాల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయనన్నారు. కానీ ఏమో మాకు గూడా తెలవదు. మేము గూడా ఫస్ట్ టైమ్ వచ్చినాం. అక్కడికి పోయి చూస్తేనే తెలుస్తది. ఇది ఇప్పుడు వే అన్నమాట. మొత్తం పోయే దారిలో ఇది. మొత్తం చూసిర్రా ఎంత మస్తుందో. మొత్తం మనము రీచ్ అయ్యేదాకా గూడా మొత్తం వ్యూ ఇట్లనే ఉండే. మొత్తం అన్ని కొండలు మనం పైన పైన ఎక్కడం మొత్తం అంత మంచిగుండే. ఇక్కడ ఒకటి బ్రిడ్జ్‌లా ఉంది. ఇక్కడ అందరూ ఆగి ఫోటోస్ దిగుతున్నారు. ఇగ మేము గూడా ఆగి ఫోటోలు తీసుకుందామని ఆగినాం. ఇంకా అదైతే మెయిన్ రోడో ఇంకా వెహికల్స్ అటు ఇటు వస్తున్నాయని ఆద్రికేమో ఆగడు కదా! కింద దిగి ఉరుకుతాడు. సో, సేఫ్ కాదని తొందర తొందర అక్కడ వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరుదామని స్టార్ట్ అయినాం. ఇక్కడ చూసిర్రా ఈ వ్యూ అయితే మస్తుంది కదా! మొత్తం పెద్ద ఒక కొండ. ఇదైతే మస్తుండే. ఇంకా సేమ్ మన ఫారిన్ కంట్రీస్‌లో యూఎస్‌లో అక్కడిక్కడ ఉంటే వ్యూ ఎట్లుంటది సేమ్ అట్లనే ఉంది ఇక్కడ వ్యూ. అయితే మస్తుండే. నెక్స్ట్ ఇగ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు బూషి డ్యామ్‌కైతే రీచ్ అయినాం. ఇది బూషి డ్యామ్. పార్కింగ్ నుంచి బూషి డ్యామ్ దాకా నడవాలంటే ఒక 1 కిలోమీటర్ ఉంటది. అదంతా నడవాలి. తర్వాత ఇప్పుడు ఇది ఫైనల్‌గా మొత్తం రోడ్ అంతా ఎట్లుండే మొత్తం గుట్టలు గుట్టలు ఒక్కసారి కాలు జారిందంటే గుర్ర గుర్ర జారుకుంటా పోవుడే ఉంటది నీళ్ళల్లకి. ఇగ ఆద్రిక్‌ని ఎత్తుకొని అవంతా నడుసుడైతే మస్తు కష్టమైంది. ఇగ అట్లనో ఇట్లనో కిందనో మీదనో పడకుండా నడుచుకుంటూ అయితే పోయినాము. ఇదే బుషి డ్యాము. సీజన్ కాదు కాబట్టి ఓన్లీ డ్యామే చూడాలి. ఒకవేళ సీజన్‌లో వస్తే ఈ డ్యామ్ అంతా నిండిపోయి మొత్తం అటు వస్తది. స్టెప్స్ వరకి మొత్తం వస్తదంట. అప్పుడు మంచిగుంటదంట. ఈ సీజన్ కాదు కాబట్టి ఇంతే ఇగ ఇవే వాటర్ చూసి కొంసేపు ఆడుకొని ఓ 2, 3 ఫోటోలు దిగి ఆద్రికి ఏం చేసిండంటే నిన్న మొత్తం బీచ్‌లో ఆడిండు గదా! అవే వాటర్ ఈడ గూడా ఆడుకోవచ్చని ఇగ అది జూసి అల్లకి దిగుతా అని ఒకటే ఏడ్సుడు. ఇగ వట్టి అట్లా ఎత్తుకొని కొంచెం నీళ్ళల్లో అట్లా ఇట్లా ఆడిపిచ్చినాం. కానీ మంచిగుండే. వాటర్ అయితే మస్తు క్లియర్‌గుండే. ఇగ తర్వాత ఇది ఐస్ కొలా తెలుసు గదా! మాక్సిమం మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటది. ఇది అక్కడ మస్తు ఫేమస్ గదా! మేము గూడా తిని మస్తు రోజులయింది. ఇంగ చూడంగానే ఇగ తిందామని ఫిక్స్ అయినాం. అక్కడ అక్క ఏ ఫ్లేవర్ ఎయ్యాలి అని అడిగింది. అందరూ ఒకళ్ళ మొఖాలు చూసుకున్నాం. ఏ ఫ్లేవర్ కాదు అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇయ్యమని చెప్పినాం. ఇక అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇస్తుంది అక్క. ఇక్కడ ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయంటే మ్యాంగో, ఆరెంజ్, ఇంకా బ్లూబెర్రీ, ఇంకా ఏమేమో లెమన్ అంట. ఇంకేమేమో ఫ్లేవర్స్ చెప్పింది అక్క. అవేంటియో కూడా మాకు తెలవదు గానీ ఇగ అన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇయ్యమన్నాం. కానీ టేస్ట్ ఎట్లుంటదో అనుకున్నాం గానీ టేస్ట్ అయితే మంచిగానే ఉంది. తిని బాగా రోజులైతుంది. మేమైతే చిన్నప్పుడు ఎక్కువ తినేటోళ్ళం ఇది. కానీ ఇప్పుడు బాగా గ్యాప్ వచ్చింది గదా! అందుకే ఐడియా పోయింది దాని మీద ఏ ఫ్లేవర్ మంచిగుంటదని. ఇగ అన్ని ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇస్తే టేస్ట్ అయితే మంచిగానే ఉండే. ఆద్రిక్ అయితే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఎట్లా ఎక్స్‌ప్రెషన్ పెట్టిండో ఒక బుక్క తినంగానే. కానీ తర్వాత మళ్ళా నచ్చింది వాడికి. మళ్ళా ఇంకా కావాలని అడిగిండు. అట్లా ఇగ కొంచెం కొంచెం తిని ఇంకా అక్కడ మొత్తం దారిలో మొత్తం అవే ఉండే నడుచుకుంటా పోయినాం. ఇంక నెక్స్ట్ అయితే ఇది లయన్ హెడ్ వ్యూ పాయింట్ అంట. అసలు మాన్సూన్‌లో వస్తే మస్తుంటుండే కావచ్చు. ఇక్కడ నుంచి అసలు పోబుద్ధి కాదు కావచ్చు. అంత మంచిగుంటుండే కావచ్చు. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అన్నీ వస్తాయంట. కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాటర్ ఫాల్స్ అవి ఇవి ఏం లేవు. ఇంకా ఇదే వ్యూ. ఇది గూడా చాలా దూరమే నడుసుడే ఉంది. ఇగ ఫుల్లు ఎండ ఒక దిక్కు, నడుచుడు. వట్టిగా మనం నడవడం ఓకే గానీ, ఆద్రిక్ ఉన్నాడు గదా! ఆద్రిక్‌ని ఎత్తుకొని నడవడం అయితే మాకు ఫుల్లు కష్టమైపోయింది. అట్లనో ఇట్లనో నడుచుకుంటూ అయితే వచ్చినాం. ఇదే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది గదా! అది లయన్ హెడ్ వ్యూ పాయింట్ అంటే ఏం లేదు. ఆ గుట్ట ఉంది గదా! కొండ. అది మన లయన్ ఫేస్ ఉంటది గదా! ఆ షేప్‌లో ఉంటదంట. మీకు చూపిస్తా నేను వీడియోలో చూడండి. ఎట్లుంటది. ఇదే మొత్తం ఇంత దూరం అంతా నడుచుకుంటా పోవాలి. నడుచుకుంటా ఇప్పుడైతే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడుర్రి మీకు చూపిస్తా దాని ఫేస్.
కనిపిస్తుందా అక్కడ? చూడండి ఇక్కడ సేమ్ మన లయన్ ఫేస్ ఎట్లుంటది అట్లనే ఉంది గదా! ఈ కొండ మొత్తం. ఇదే మన ఇప్పుడు లయన్ హెడ్ వ్యూ పాయింట్. అంతే ఇప్పుడు మాన్సూన్‌లో అయితే మస్తుంటుండే గావచ్చు. కానీ వ్యూ అయితే మస్తుండే. ఇంకా అక్కడ ఫోటోస్ మంచిగా దిగి అసలు ఫోటోస్ దిగడానికి గూడా ఎవ్వరికి ఓపిక లేదు. అప్పటికి మొత్తం బ్యాటరీ లో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మ్యాప్రో గార్డెన్ అంట. మ్యాప్రో గార్డెన్‌కొచ్చేసినాం లంచ్ చేసేసి. ఇంకా ఇది మనం ఎంటర్ కాంగానే మొత్తం ఇట్లా వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టిర్రు. ఇంకా మస్తుండే. తర్వాత అక్కడ ఒక మ్యాజిక్ షో గూడా జరిగింది. ఆద్రిక్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు మ్యాజిక్ షోని చూసుకుంటా. మీరు గూడా చూడండి ఒకసారి. Actually glad. చూసిర్రా మ్యాజిక్ షో మస్తుంది గదా! ఇంకా మ్యాజిక్ షో చూసుకొని తర్వాత ఇగ గార్డెన్ మొత్తం చూద్దామని లోపలికి పోయినాం. ఇక్కడ ఫిషెస్ చూసిర్రా కలర్ కలర్ ఫిషెస్ మస్తున్నాయి గదా! ఆద్రిక్ గూడా వాటిని చూసి మస్తు ఎంజాయ్ చేసిండు. అక్కడ ఇంకా ఏమన్నా ఫుడ్ తిందామని అనుకుంటే ఘోరంగా రేట్లున్నాయి. అసలు మొత్తం వట్టిగా ఐస్ క్రీమ్ తిందామని పోతేనే పేలిపోయినాయి. అట్లా ఇగ మ్యాప్రో గార్డెన్ ఇది సంగతన్నమాట. డే 2 ట్రిప్ మాది. వీడియో ఎట్లుంది? నచ్చిందా? మీరు ఇంకా వీడియోస్ నావి చూడాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.